జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రెఫరెండం అంటే బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ని ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారని జోస్యం చెప్పారు. తెలంగాణను 10 ఏళ్లు పీక్కుతిన్నా బీఆర్ఎస్ నేతల ఆకలి తీరలేదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. నల్లగొండ జిల్లా వేదికగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు ఇల్లు ఇవ్వకుండా 2000 కోట్లతో గడి కట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఓడిపోయాకే ప్రజలకు మంచి జరిగిందన్నారు. బీఆర్ఎస్ కే కేటీఆరే పెద్ద గుదిబండ అంటూ ఎద్దేవా చేశారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు, పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మన జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. మాకెవ్వడక్కర్లేదు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడక్కర్లేదు, నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్, తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరిందని సీఎం రేవంత్ అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో మాత్రమే పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి పేదవాడికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సన్నబియ్యం అందిస్తారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవాని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్నబియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్నబియ్యం రావడం లేదు. ఇవాళ పేదల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. తమ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీతో పాటు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. 23 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ